దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామినేషన్ ప్రారంభమైంది. ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్స్ లోపలికి వెళ్లిన విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇదే అంశంకి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు లైవ్ ద్వారా. నాగేశ్వరరావు, ఏదైతే మనకి నీట్ ఎగ్జామ్ అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 23 పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. 23 పరీక్షా కేంద్రాల్లో ఏదైతే గుంటూరు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రస్తుతం మనం ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ లా కాలేజీ వద్ద అయితే మనం ఉన్నాము. దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క నీట్ పరీక్ష రీ పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో అందరూ కూడా ఎగ్జామ్ సెంటర్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ముందుగానే అరగంట ముందుగానే ఇప్పటికే లోపలికి వెళ్ళటం జరిగింది. ఆల్రెడీ ఆ ఎగ్జామ్ ప్రారంభమై కూడా ఏదైతే ఎగ్జామ్ ప్రారంభమై దాదాపు పావుగంట అవస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే 23 ఏదైతే నీట్ ఎగ్జామ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తంగా 6,779 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. అయితే గుంటూరు జిల్లాలోనే 14 కేంద్రాలు ఏర్పాటు చేయగా దాంట్లో 3,920 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే మధ్యాహ్నం 1:30కే లోపలికి వెళ్ళే విధంగా తర్వాత 1:30 తర్వాత ఆ గేటు వేసేయటం కూడా జరిగింది. ఎందుకంటే మొత్తం కట్టుదిట్టమైన పోలీస్ భద్రత మధ్య అయితే ఈ యొక్క పరీక్షల కేంద్రాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా ఈ యొక్క పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించే విధంగా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా చూసుకుంటే గుంటూరు జిల్లాలోని మొత్తంగా కొత్తపేట 3, అలాగే లాలపేట సెంటర్లో 2, అరండల్పేట 1, పట్టాపురం 3, నాగరంపాలెం 1, నల్లపాడు 4, మంగళగిరి 2 కేంద్రాలు, అదేవిధంగా తెనాలి రూరల్ 1, తెనాలి 3 టౌన్లో 1, అలాగే నాగార్జున యూనివర్సిటీ పెద్దకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని మొత్తంగా 8 కేంద్రాలు ఇక్కడ ఏర్పాటు జరిగినాయి. వీటికి సంబంధించి ఏదైతే దీనికి సంబంధించి నీట్ పరీక్షా కేంద్రాలు ఈ విధంగా మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అందరికీ ఏదైతే పరిసర ప్రాంతాలు అందుబాటులో ఉంటాయో దూర ప్రాంతాల్లో పల్లెటూరుల్లో వాళ్ళకి కూడా ఈ విధంగా ఎగ్జామ్ సెంటర్లు నిర్వహించడం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ యొక్క హిందూ కాలేజీ ఏదైతే లా కాలేజీ దగ్గర ఉన్నాం, దీనికి సంబంధించి ఇప్పటికీ లోపల దాదాపుగా పావుగంట వస్తుంది. దీంతో ఈ పోలీసులు కూడా కొంచెం రెస్ట్ తీసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటిదాకా కూడా దాదాపుగా 12 గంటల కాడి నుంచి కూడా కాలేజీ ముందు పోలీసులు కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఈ యొక్క పావుగంట అవుతున్న నేపథ్యంలో కూడా ఎగ్జామ్ ప్రారంభమయ్యి పావుగంట అయిన నేపథ్యం ఉంది. దీంతో ఈ ఎగ్జామ్ సెంటర్లో కూడా పోలీసులు కొంచెం ప్రశాంతంగా కూర్చున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మొత్తంగా సాయంత్రం 5:30 వరకు ఈ ఎగ్జామ్ కొనసాగుతుంది. ఈ ఎగ్జామ్ తర్వాత కూడా ఏదైతే వికలాంగులు వీళ్ళకి సంబంధించి కూడా మరొక గంట సేపు టైం ఇచ్చినట్లుగా కూడా మనకి పూర్తిగా తెలుస్తుంది. అయితే అదే విధంగా చూసుకుంటే ఈ యొక్క సెంటర్కి సంబంధించి ఈ యొక్క సెంటర్లో అయితే మొత్తంగా దాదాపుగా పాటించాలని నీట్ సీట్ సంబంధించి దీని 12 మంది విద్యార్థులకు ఒక విజిలెన్స్ లెటర్లను నియమిస్తూ కూడా ఉన్నట్లుగా తెలిపారు. అయితే ఎన్టీఏ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని నీట్ సీట్ సమస్య ఎకర్త డాక్టర్ గోపీకృష్ణకు సంబంధించి సూచించినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా మొత్తంగా ఈ నీట్ ఎగ్జామ్ ద్వారా ఆల్రెడీ లక్షల మంది కూడా గత ఎగ్జామ్ అప్పుడు కూడా చాలా పేపర్ లీకేజ్తో చాలా సమస్యలు ఎదుర్కొన్న నేపథ్యంలో కట్టుదిట్టంగా భద్రంగా అయితే ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ని రావటం కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా విద్యార్థులకు ఏదైతే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఎగ్జామ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు.